అదే మనం గురువుని సంబోధించేటప్పుడు ఏమంటామంటే గురువు గారు అని చెప్పంటాం. అంటే గురువుకి ఎందుకు అంత గొప్పతనం బాధ్యత ఇస్తున్నామంటే మనలాంటి వ్యక్తుల్ని ఉద్ధరింపజేసే బాధ్యత ఆయన కూడా తప్పించుకొని గురువుని ఎత్తి తోసేసి నువ్వు పట్ల నాయన ఆ శిష్యులతోటి నాకొద్దు వాళ్ళతో ఏగలేదు నేను అని చెప్పి కృష్ణుడు కూడా మనందరి బాధ్యత గురువు మీద పడేసాడు. ఆయనేమో ప్రశాంతంగా ఉన్నాడు అనమాట. మనలో ఉండే అనంతాలు ఒక్కొక్కడు 84 లక్షల జీవజాతల్లో 4 లక్షల వెరైటీలు అనమాట. సో ఒక్కొక్కడు ఒక్కొక్క వెరైటీ. ఈ వెరైటీస్ అన్నింటితో డీల్ చేసినప్పుడు గురువు గారు అంత గొప్ప బాధ్యత కాబట్టి గురువు గారు, గురువు స్థానం అంత గొప్పది. గురువు యొక్క కరుణ ఏ రకంగా ఉంటుంది అంటే ఒక గురువుకి ఒక శిష్యుడు ఉన్నాడంట. చాలా మంచి బంధం వాళ్ళిద్దరిది. అయితే ఆ శిష్యుడు ఒక అందమైన అమ్మాయిని ప్రేమించాడు. ప్రేమిస్తే పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆ అమ్మాయికి తెలుసు గురువు గారితో వీడికి చాలా అటాచ్మెంట్ ఉంది, పెళ్లి చేసుకుంటే గృహమంద కోపం, గృహస్థ జీవితం చాలా భయంకరమైంది. చాలా మంది నన్ను అడిగేవాడు ఉపన్యాసం తర్వాత, గురుగారు పెళ్లిళ్ళు ఎందుకు అంత గ్రాండ్గా చేస్తారు అని చెప్పి. లైఫ్లో అది గ్రాండ్ రోజు నాయన, ఇంకా మళ్ళీ గ్రాండ్ రోజు ఉండదు అన్నట్టు గ్రాండ్గా చేస్తారు అని చెప్పాను. సో అట్లా ఆ పెళ్ళైతే ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీడు గురువుతో బంధంగా ఉంటే నన్ను వదిలిపెట్టి ఎప్పుడన్నా మళ్ళీ గురువు గారి దగ్గరికి వెళ్ళిపోతాడేమో, గురువుని వీడికి లేకుండా చేయాలని చెప్పి ఆమె ఏమనిందంటే నాతో పెళ్లి జరగాలంటే గురువు యొక్క గుండె బహుమతిగా నాకు తెచ్చిస్తే అప్పుడు పెళ్లి చేసుకుంటానని చెప్పింది. అప్పుడు గురువు ఏమన్నాడు, శిష్యుడు ఏమన్నాడంటే నీచురాలా, ఇంత దుర్మార్గమైన కోరుతావా? కావాలంటే నువ్వు నాకు అవసరం లేదు, నేను వెళ్ళిపోతాను, నేను గురువు యొక్క గుండె ఎక్క తెస్తానని చెప్పి ఆమె తిరస్కరించేసి ఆశ్రమానికి వెళ్ళాడు. కానీ ఈ యొక్క భౌతికమైన బంధనాలన్నీ కూడా ఏం చెప్తారంటే హృదయ గ్రంథి అంటారు, ఇక్కడ ముడి పట్టుది అంటారు. ఎవరన్నా మనం ఇష్టం అన్నవాళ్ళు అటు పోతే కాదు, ఇక్కడ ఏదో పొరుగుగా ఉండిపోతారు. సో మనం అక్కడ వాళ్ళు కిట్ అంటే మనం ఇక్కడ మిగతా తిరిగిపోతూ ఉంటాం. సో ఆ ఇష్టం, ఆ బంధాలు అట్లా ఉంటాయి. వీడు ఆమెని రిజెక్ట్ చేసి వచ్చాడు, కానీ ప్రియురాల్ని ఆశ్రమంలో కూర్చొని అట్టా ఉన్నాడు. గురువు గారికి అర్థమైపోయింది వీడేంటి ఎట్టున్నాడా అని చెప్పి అబ్జర్వ్ చేసి ఏంటి బాబు ఇట్టున్నావు అని అడిగాడు. అప్పుడు వీడు అన్నాడు, అబ్బాయి ఏం లేదు గురువు గారు, ఏం లేదు. అప్పుడు ఏం చెప్తారు ఇంగ్లీష్లో కూడా, ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు. మైండ్లో ఏమన్నా జరిగేదాన్ని బట్టి ముఖంలో ఉంటాడు. మైండ్ బాగుంది అనుకోండి వాడు ఆహ్లాదంగా ఉంటాడు, మైండ్లో ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి డల్గా ఉంటాడు. సో ఫేస్లో కనిపించేస్తుంది. లేదురా ఏదో జరిగింది ఏంటి చెప్పు అంటాడు. అప్పుడు గురువు గారు నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను, ప్రేమించేశాను. ఒరే నేను కృష్ణుని ప్రేమించమంటే అమ్మాయిని ప్రేమించినంత వెంటనే ఏం చెప్పమంటారు గురువు గారు, మాయా ప్రేమించేశాను, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందామంటే ఆ అమ్మాయి ఏమో విపరీతమైన కోరింది. ఏంటి ఆ కోరిక? మీ యొక్క గుండె కావాలంట బహుమతిగా. అప్పుడు గురువు గారు అన్నారు అంతే కదా, గుండె కావాలి, ఆ కట్టెలు తీసుకురా అని చెప్పి గురువు గారు ఇట్లా కోసేసుకొని ఆ గుండె తీసి వాడికి ఇచ్చేసారు. వాడు ఆ హృదయం చేతిలో పెట్టుకొని గుండె అది రక్తస్రావం అవుతూ ఉంది, రక్తం కారుతూ ఉంది. వాడు ఆ టెన్షన్ తోటి ఆ గుండె తీసుకొని తన ప్రియురాల దగ్గరికి పోతూ ఉన్నాడు. వాడు ఆ కంగారులో పోతూ ఉన్నప్పుడు ఒక రాయి కట్టుకొని పడిపోయాడు అనమాట. ఆ చేతిలో ఉన్నటువంటి గురువు గారి గుండె ఎగిరి దూరంగా పడిపోయింది అనమాట. పడిపోతే వీడు లేచి మళ్ళా ఆ గుండె దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్తే ఆ గుండె ఏమని అడుగుతుందంటే వీడిని, ఒరే శిష్య పడ్డావు కదా, నీకేమైనా దెబ్బలు తగిలాయంటా అని అడుగుతుంది అనమాట ఆ గుండె. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, గురువు ఎప్పుడు కూడా ఆయనకి మనం ద్రోహం చేసినా కానీ ఆ శిష్యుడి కోసం వీడు పడిపోయాడు. అంటే మనం ఆధ్యాత్మికంగా పడిపోకుండా, మన ఆధ్యాత్మికంగా ఎప్పుడు రక్షణ ఉండాలా, సురక్షితంగా ఆధ్యాత్మిక మార్గంలో పురోగతిని సాధించాలా అని ఆ గురువు యొక్క హృదయం ఎప్పుడు కూడా ఆ శిష్యుని కోసం తప్పిస్తూ ఉంటుంది. ఇది మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో ఆ గురువు యొక్క హృదయాన్ని, అప్పుడు మన ఆధ్యాత్మిక జీవితంలో విజయాన్ని సాధించగలము.